డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించినటువంటి మత్స్యకారులు అయితే ఎట్టకేలకైతే 23 రోజుల తర్వాత వాళ్ళ ఆచూకీ అయితే లభించింది. అలాగే గత 3వ తారీఖున ఏటకెళ్ళినటువంటి మత్స్యకారులు వాళ్ళ ఆచూకీ తెలియకపోవడంతోనే కుటుంబ సభ్యులు కూడా కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నారు. ఎట్టకేలకాలు అయితే 23 రోజుల తర్వాత పశ్చిమ బెంగాల్ వద్ద వాళ్ళైతే మత్స్యకారులు అయితే ఆచూకీ లభించినటువంటి పరిస్థితి. ఇదే జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. ప్రస్తుతం చేరుకున్నటువంటి మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో అలాగే 23 రోజుల పాటు కూడా సముద్రంలో గాలింపు చర్యలు చేపట్టారు. అలాగే ఎక్కడికి వెళ్ళారు, ఏం జరిగిందని కూడా తెలియదు. అలాగే ఏదైతే బోటు యొక్క ఆచూకీ ఎట్టకేలకైతే తెలిసిన నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ సంబంధించిన ప్రాంతంలోనే వీళ్ళంతా కూడా లభ్యమైనట్టుగా తెలుసుకొస్తుంది. ప్రస్తుతం మత్స్యకారులు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్న, ఏం పేరు, మీ పేరు ఏం పేరు? కొల్లాటి యేసుదాస్ అండి. ఏం జరిగిందన్న? ఏం జరిగిందంటే అండి, మేము మూడో తరగతి వెళ్ళామండి. 3వ తరగతి వెళ్తే మాకు 5వ తారీఖునే బోటు ప్రాబ్లం వచ్చిందండి. గేర్ బాక్స్ వాంటింగ్ వచ్చిందండి. గేర్ బాక్స్ వాంటింగ్ వస్తే ఇంకా అక్కడ నుంచి మేము ఇంకా ఏదో రకంగా బాధపడాలి, మనం తప్పదో వెళ్ళాలని చెప్పేసి చేపలు అవి పైకి ఎత్తుకుని చూసామండి. చూసేటప్పటికి ఇంకా మాకు ఎక్కడ సెట్ అవ్వలేదు. సెట్ అవ్వకపోతే గాలికి మొత్తం ఎక్కడ పడితే అక్కడికి లాక్కెళ్ళిపోయి అలాగే 280 మైళ్ళలోకి లాక్కెళ్ళిపోయిందండి. గాలికి విపరీతమైన భయంకరంగా ప్లేస్కి వెళ్ళిపోయామండి. వెళ్ళిపోతే అక్కడ చుట్టూ ఏమీ కనపట్లేదని, లైట్ కానీ మొత్తం చీకటి కమ్మేసి కనీసం సూర్యుడు కూడా లేడండి. మొత్తం గాలి వాతావరణం మారిపోయి అలాగా 14 రోజులు 15 రోజుల దాకా మొత్తం చాలా ఇబ్బంది పడ్డామండి. ఆ తర్వాత ఒక 4 రోజులు 5 రోజులు కొంచెం తెరాపి ఇచ్చిన తర్వాత మెల్లమెల్లగా పైకి వచ్చి అలాగా మా పారదీపు దాటి అలాగే వెస్ట్ బెంగాల్కి దిగా దగ్గరికి వెళ్ళిపోయి అక్కడికి వెళ్తే అక్కడ ఒక బోట్ ఆయన మమ్మల్ని రక్షించి మమ్మల్ని ఇంటికి తీసుకెళ్ళి మాకు వైద్యం చేయించి వాళ్ళు మాకన్నా సదుపాయం అంతా చేసి మమ్మల్ని సురక్షితంగా మన ఆంధ్రప్రదేశ్కి మనకి ఓడలరేకి పంపిస్తున్నారు. అంటే ఎన్ని రోజులు బోట్లో అలా ఉండిపోయారు మీరు? తినడానికి తిండి అన్నీ కూడా ఎలా ఉన్నాయి? 23 రోజులు అండి. 24 రోజులు. 24 రోజులకి ఒక 15 రోజుల వరకు మాకు తిండి ఉందండి. ఇంకా అక్కడ నుంచి మాకు తిండి లేదు, ఏమీ లేదు. ఇంకా అలాగే గంజి తాగటం, ఉన్న అన్నం పెద్దోళ్ళు 2 ఉన్నారు, వాళ్ళిద్దరికీ కొద్దిగా పెట్టి ఆ మిగతాది మేము గంజి కింద కాసుకొని గంజి తాగి బాగా బతికాం అనమాట అండి. అంటే బోట్ ప్రాబ్లం వచ్చిందండి మొత్తం ఇంజిన్ ప్రాబ్లం అండి. ఇంజిన్ ప్రాబ్లం వల్ల ఇలాగ అయిపోయింది ఆ పరిస్థితి. కొత్త బోటే అంటున్నారు, దానికి ట్రాన్స్పౌండర్ కూడా ఉంటుంది అంటారు. అవన్నీ కూడా ట్రాన్స్పౌండర్ మాకు ఇస్తానన్నారండి. ఇస్తానంటే మాకు ఇంకా వారం పడుతుంది అన్నారు, బిగించేస్తానన్నారు. నేనేంటంటే ముహూర్తం వచ్చిందని చెప్పేసి మళ్ళీ వచ్చాక బిగించుకుందాంలే, ఇప్పుడు వెళ్ళినట్టు ఏమైపోద్ది అన్నట్టుగా నేను కొంచెం ఆ విషయంలో అశ్రద్ధ చేసామండి. ఒక వారం రోజులాగా అది బిగించుకుని వెళ్తే నాకు ఈ సమస్య లేకపోయాను. కానీ వెళ్ళి వాళ్ళందరికీ కూడా అందరూ నష్టపోయాం. ఒక్కరికే కూడా తిండి తిప్పలు లేవు. ఇంటికాడ ఆడవాళ్ళు కూడా ఇబ్బంది అయిపోయింది. పిల్లలకి ఏమీ తిండి తిప్పలు లేవు. వాళ్ళు ఏడుపు ముందే తర్వాత తిండి కూడా లేదు. వాళ్ళ పరిస్థితి మా పరిస్థితి ఒకటే అయిపోయింది. కానీ మమ్మల్ని ప్రభుత్వం ఆదుకుని మాకు ఏదైనా కొంచెం సాయం చేస్తే మేము కొంచెం ఓదార్పు కింద ఉంటుందని మాకు. 3వ తారీఖున వెళ్ళారు, 5వ తారీఖున తుఫాన్ అని కూడా చెప్పుకొచ్చారు. దాని ప్రభావంతోనే ఎలా జరిగిందని మాకు తుఫాన్ అని తెలియదండి. ప్రస్తుతం మాకు సోమవారం, ఆదివారం, శనివారం తోటి తుఫాన్ వెళ్ళిపోయిందని చెప్పారు. మేము ఒక రోజు ఫోన్లో వెళ్ళిపోయిందా కానీ ఇంకో రోజు ఆగుదామని చెప్పేసి 2 రోజులు ఆగాం. సోమవారం బయలుదేరి వెళ్ళామండి. సోమవారం నుంచి లోపలికి వెళ్ళిన తర్వాత 2 రోజులు బాగానే ఉంది. ఇంకా అక్కడ నుంచి ఇంక విపరీతంగా రెచ్చిపోయిందండి. ఇంకా అక్కడ నుంచి మా బాధలు ఇంక చెప్పుకుంటే తరగండి. ఇంకా అదండి మా పరిస్థితి. చెప్పండి, మీరు చెప్పండి. అసలు ఇంకంతేనండి జరిగింది. ఎలా అనిపిస్తుంది అండి సముద్రంలో అన్ని రోజులు? అయ్యి బాబు, అసలు మాకు పొద్దున్నది మాకు తెలదండి. పొద్దున్నది మాకు తెలదు అసలు. చీకటి మైదానం, గుండ్లు లేవండి. ఇంకా చాలా కష్టపడ్డాం మేము బయటకు ఒడ్డుకు వస్తామని మాకు నమ్మకం లేదు. కానీ మా ఓనర్ గారు మమ్మల్ని మీరు ఏం కంగారు లేదు, నేను తీసిపూచి నాది, మీకు కంగారు పడకండి, మీరు కంగారు పడినాక కంగారు పెట్టకండి, జాగ్రత్తగా వెళ్తాం ఒడ్డుకి అని చెప్పారండి. ఆయనే ధైర్యం ఇచ్చి మమ్మల్ని. రాంబాబు అండి. అంటే అసలు బయటకు వస్తా అనుకున్నారు మీరు? అసలు అంత సముద్రంలో మాకు ధైర్యం మా ఓనర్ తీసుకొస్తాడు, మాకు ధైర్యం ఎక్కువ, అందువల్ల మేము బతికాం. తినడానికి మరి ఎలాగ అనిపించింది? తినడానికి ఎలా అనిపించింది? ఎక్కితేనే లోపలికి వెళ్తే భయంకరంగా ఉంటుంది. ఒక ముద్ద తింటామంటే ఇంట్లో ఫ్యామిలీ గుర్తొచ్చి మాకు తిండి కూడా ఎక్కలేదు, అంత భయంకరంగా ఉంది అక్కడ. అంటే అలలో కూడా మధ్యంగా ఉండిపోయింది అది.
లోపలికి బయటకు దగ్గరికి వస్తుంది అనిపించుకోండి కొంచెం ధైర్యం ఉండేది. మళ్ళీ ఒక గంట అయిన తర్వాత లోపల తీసుకెళ్ళిపోయింది. అలాగ 280 కిలోమీటర్కి వెళ్ళిపోయాం. ఏమంటున్నారు అంటే ఇప్పుడు కుటుంబానికి మీకు ఏ విధంగా కావాలన్నారంటే అందరూ కూడా మాకు కుటుంబానికి అన్న రక్షణ చేయాలని, అది ఎంత కొంత మాకు ప్రభుత్వం చేయాలండి అంతే. ఇది ఆ పరిస్థితి. ఆ కోనసీమ జిల్లాకు సంబంధించిన మత్స్యకారులు అలాగే వాడల రేవు నుంచి అయితే 3వ తారీఖున వేటకు వెళ్ళారు. వాళ్ళంతా కూడా 5వ తారీఖునే తుఫాను హెచ్చరికలు అయితే జారీ చేశారు. కానీ వీళ్ళంతా కూడా 3 నెలల వారు 12వ తారీఖు అయితే రావాల్సిన అవసరం ఉంది. కానీ వాళ్ళ యొక్క ఆచూకీ తెలియకపోవడంతోనే కుటుంబ సభ్యులు పక్కన అధికార యంత్రాంగం కూడా పనిచేసింది. మొత్తం అంతా కూడా వాళ్ళ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేసినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. అయినప్పటికీ వాళ్ళ యొక్క ఆచూకీ ఇంకా లభించలేదు. వాళ్ళంతా కూడా మత్స్యకారులు ఇంకా ఏమయ్యారు ఉన్నారో లేదో అనేది కూడా మొత్తం అందరూ కూడా ఆశరోధులుకున్న పరిస్థితుల వరకు కూడా చేకూరింది. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు కల్పిస్తూ తన తండ్రి ఎక్కడున్నారని కూడా అమ్మ అంటూ కూడా కొంతమంది ఏడుస్తూ కొంతమంది ఉన్నారు. అంతేకాకుండా తన నాన్న ఎక్కడికి వెళ్ళారని కొంతమంది అడుగుతుంటే ఈ విధంగా నచ్చ చెప్పుకుని వస్తున్నాను కూడా తల్లి మాట్లాడినటువంటి ఆవేదనటువంటి మాటలు కూడా ఉన్నాయి. కానీ ఎట్టకేలకైతే 24 రోజుల తర్వాత వాళ్ళ యొక్క బోటు ఆచూకీ లభించింది. పశ్చిమ బెంగాల్ వద్ద ఆ బోటు అక్కడ లభించిన నేపథ్యంలోనే ఆ ఎట్టకేలకైతే వాళ్ళు ట్రేస్ అవుట్ చేశారు. సముద్రంలోనే వాళ్ళు 24 రోజుల పాటు వీళ్ళు 3వ తారీఖునే వెళ్ళడం భారీ మధ్యలోకి వెళ్ళిన నేపథ్యంలోనే సాంకేతిక లోపంతో బోట్ అయితే నిలిచిపోయినటువంటి పరిస్థితి ఉంది. అక్కడ నుంచి అది తెర ఎటువైపు వెళ్తే అటువైపు గాలి వీచుకుంటూ దూసుకు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి నేపథ్యంలో వాళ్ళు చిరుకి ఏదైతే పశ్చిమ బెంగాల్ వరకు అక్కడ యొక్క వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి ఏదైతే 10 రోజుల పాటు ఉన్నటువంటి నిత్యావసర సరుకులు అన్నీ కూడా వాళ్ళంటూ కూడా తింటూ ఒకరు తింటూ ఒకరు తినకుండా అలాగే అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఆకలిగా ఉన్నటువంటి పెద్ద వ్యక్తులను వాళ్ళకి ఇస్తూ మేమంతా కూడా జీవనం సాగించాం. సముద్రంలో ఇంకా బయటకు వస్తామా లేదా అనేది కూడా ఇంకా మేమంతా కూడా ఆశలోదులుకున్న అటువంటి క్షణంలో అక్కడ సమీపంలోనే వేరే ఒక ప్రాంతానికి జరిచేరడంతోనే ఇప్పుడైతే ఏపీ ప్రభుత్వానికి అయితే సమాచారం ఇచ్చారు. వెట్టగాలకైతే గత కొన్ని రోజుల నుంచి మంత్రి అచ్చెన్నాయుడు కూడా వాళ్ళకందరూ కూడా ధైర్యం నింపారు. 4 హెలికాప్టర్ల ద్వారాని అలాగే 7 బోట్ల ద్వారా కూడా గాలింపు చర్యలు ఎన్డీఆర్ఎఫ్ ఏదైతే నేవీ అలాగే మెరైన్ పోలీసులతో పాటు మొత్తం అందరూ కూడా పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి ఎట్టగాలకైతే వాళ్ళ ఆచూకీ లభించడంతో అందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు. ఈ కోనసీమ జిల్లాకు సంబంధించిన 7 మత్స్యకారులు ముమ్మడివరం నియోజకవర్గం అలాగే అమలాపురం వాడల రేవు ఈ యొక్క ప్రాంతాలకు చెందినటువంటి మత్స్యకారులు 7 కూడా ముత్యాలమ్మ తల్లి బోటులో వెళ్ళినటువంటి వాళ్ళైతే సురక్షితంగా బయటికి రావడంతో అధికారులతో పాటు మొత్తం అందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు. కుటుంబ సభ్యులైతే మొత్తం అందరూ కూడా ఆనందానికైతే అవధులు లేవు. ఎందుకంటే వాళ్ళు ఉన్నారా లేదా అనే సమాచారం లేక వాళ్ళ ఇంటికాడ తల్లడలినటువంటి కుటుంబం ఇప్పుడు వీళ్ళ ఆచూకీ లభించడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. పక్కన మంత్రి ఎవరైతే అచ్చెన్నాయుడుతో పాటు అలాగే అనేక మంది అక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే అమలాపురం ఎమ్మెల్యేతో పాటు ఇప్పుడు ఎమ్మెల్సీ పేరాబత్తులు రాజశేఖర్తో కూడా మొత్తం అందరూ కూడా కలిసి ఈరోజు వాళ్ళు ఇక్కడ వాళ్ళందరూ కూడా కలిసి వాళ్ళకైతే ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తారు. అంటే ముఖ్యంగా బోటు వెళ్ళి ఈ విధంగా నష్టపోయాం కాబట్టి ప్రభుత్వానికి ప్రత్యేకంగా మమ్మల్ని వెతికినందుకు ఆచూకీ లభించినందుకు ధన్యవాదాలు తెలియజేయడం కాకుండా ఈ నష్టపోయాం కాబట్టి మా కుటుంబాలను అన్ని విధాలు కూడా ఆదుకోవాలంటూ కూడా ఈ యొక్క 7 మత్స్యకారులు కూడా కోరుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరాతో ప్రకాష్ RTV కోనసీమ జిల్లా నుంచి.